రక్షించేంత వరకు థ్యాంక్ యూ గంటి వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు మన భూముడు రక్షించేంత వరకు మామిడి గుండల సీలింగ్ భూములు రక్షించేంత వరకు ప్రజలపైన భూస్వాముల దౌర్జన్యం ప్రజలపైన భూస్వాముల దౌర్జన్యం నశించాలి ప్రజలపైన భూస్వాముల దౌర్జన్యం భూములు రక్షించేంత వరకు వీడెవ్వడు వాడెవ్వడు అధ్యక్ష, అట్లాగే ఈరోజు ఏరువాక ప్రారంభమైంది. మన భూములు దాదాపుగా 2800 ఎకరాల భూములకి 800 మందికి పైగా సీలింగ్ పట్టాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ పట్టాలు ఇచ్చినటువంటి ఒక భూమిని రాఘవేంద్రరావు వారసులైనటువంటి భూస్వాములు ఘనస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూమిని ఆక్రమించడానికి ట్రంచులు కొట్టారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని దున్నుకుంటున్నది మనం. ఈ భూమి పైన అన్ని రకాలైనటువంటి సర్వ హక్కులు మనకున్నాయి. మన హక్కుల్ని కాలరాసి మనకున్నటువంటి ఒక చట్టాలన్నింటినీ ఎవరైతే దొరలు భూస్వాములు ఉన్నారో వాళ్ళకి చుట్టాలుగా మార్చేసి అన్యాయంగా మన భూములలో ఇవాళ ట్రంచులు కొట్టి మన భూమి మీదకి మననే రావద్దన్నప్పుడు మనం చూస్తూ ఊరుకుంటామా? మన భూమి పోతే వదిలిపెడతామా? వదిలిపెట్టాం. కాబట్టి ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మన భూములలో మనం విత్తనాలు వేసుకుంటేందుకు మనం వచ్చాం. మనం విత్తనాలు వేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఈ పాలకుల్ని మనం కోరేది ఏంటంటే సీలింగ్ భూమి ప్రకారం మనకి అద్దులు చూపెట్టి మనకి ప్రతి కుటుంబానికి ఇచ్చినటువంటి పట్టా ప్రకారం 5 ఎకరాల భూమిని కొలతబెట్టి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దౌర్జన్యంగా మన భూమిని ఆక్రమించుకునేందుకు వచ్చినటువంటి భూస్వాముల పైన చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళపైన తక్షణమే కేసులు నమోదు చేయాల్సిందిగా మనం కోరుతున్నాం. ఇక కొంతమంది భూస్వాములకి కాపల కుక్కలాగా పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఎంగిలి మెతుకులు నాకేటువంటి బతికేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మన మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి కేసులు పెట్టి మనని అరెస్టు చేయటం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇట్లాంటి వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి పాలకుల దృష్టికి రైతుల తరపున ఈరోజు అఖిలపక్షం తరపున మేము తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా మన భూములను ఆక్రమించేటువంటి వైపే మన మీద కేసులు పెట్టేటువంటి దౌర్జన్యాల వైపే ఈ పాలకులు గనక పూనుకుంటే మాత్రం, ఈ భూస్వాములు గనక పూనుకుంటే మాత్రం ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైతులు మాత్రం భూమిని వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ భూమి కోసం నిలబడతారు. వాళ్ళ భూమి అది. వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళకిచ్చిన సీలింగు పట్టా ప్రకారం ఈ భూమి మందంటున్నాం. మనదా కాదా మీరందరూ తెలియజేయండి. ఈ భూమిని వదిలిపెడతామా? వదిలిపెట్టాం. దీన్ని ఖచ్చితంగా దున్నుతాం, వ్యవసాయం చేస్తాం, ఈ భూమి కోసం నిలబడతాం. కేసులైనా నిర్బంధమైన జైలైనా భరించటేందుకు ఇక్కడ రైతులు అఖిలపక్షం సిద్ధంగా ఉన్న తప్ప మీ ఉడుతూపులకి బెదరటేందుకు సిద్ధంగా లేం. మీ తాటాకు చప్పులకి బెదరటానికి మేమందరం కుందేలంగా ఇక్కడ భూమి కోసం పోరాడేటువంటి రైతులం, ఈ భూమిని నమ్ముకొని బతికేటువంటి రైతులం, కష్టజీవులం. అట్లాంటి మా మీద దౌర్జన్యం ఏమిటి? మా భూమి కోసం మేము పోరాడుతుంటే మా మీద కేసులు ఏంటిది? ఇట్లాంటి దౌర్జన్య పద్ధతుల్ని ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ కాపాల కుక్కలుగా పనిచేసేటువంటి వాళ్ళ ఎంగులు మెతుకులు నాకేటువంటి కొంతమంది గుమస్తాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకొని రైతులతోటి మంచిగా మర్యాదగా వ్యవహరించమని చెప్పి
తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా అక్రమ కేసులతోటి ఈ ఉద్యమాన్ని వెనక్కి కొట్టలేరు, ఈ భూముల్ని భూస్వాములు స్వాధీనం చేసుకోలేరు అనేటువంటిది తెలియజేస్తున్నాం. మా భూమి కోసం మేము పోరాడతాం, మా భూమి కోసం మేము నిలబడతాం, మా భూములలో ఇత్తనాలు వేసుకుంటాం, ఇత్తనాలు వేసుకునేటువంటి హక్కు మాకున్నదనేటువంటిది తెలియజేస్తూ ఈ భూమి సాక్షిగా మేము ఈరోజు ఇత్తనాలు చల్లుతున్నాం. ఇత్తనాలు చల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. మొక్కజొన్న ఇత్తనాన్ని ఈ భూములలో చల్లుకుంటున్నాం. సుమారు మరి ప్రభుత్వం 73వ మరి చట్టం ప్రకారం 1973 చట్టం ప్రకారం భూ పరిమితి చట్టం ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని సుమారు 3000 ఎకరాల భూముల్ని మరి గిరిజనులకు ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి ఈ భూములకి మరి ఎలాంటి హద్దులు నిర్వహించలేదు. సబ్ డివిజన్ నిర్వహించకపోవడం వల్ల రైతులు మరి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఎవరికి వారు అడుగు మీద కొట్టుకొని దున్నుకున్నటువంటి పరిస్థితిలో మరి ఈనాడు మరి వీళ్ళకి పట్టాలు రేకుండా అయిపోయింది. కాబట్టి మరి ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొత్తం కూడా అందరూ కూడా కలిసి మరి ఆ ధర్నా కూడా 30 తారీఖు ధర్నా కూడా చేయడం జరిగింది తహసీల్దార్ కార్యాలయం ముందు. మరి ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, మీరు మరి వర్షాకాలం మరి పడుతున్నది కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి ఈ టైంలో మీరు ఇత్తనాలు వేసుకునేది కాబట్టి మీరు వేసుకోండి, తర్వాత ఈ భూమిని సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం కూడా అఖిలపక్ష కమిటీ ఒక తీర్మానం చేసుకొని ఈ భూముల్లో మొత్తం కూడా ఏదైతే నెమ్మూరు కొమ్ముల ఉమామేశ్వరరావు సంబంధించిన భూములు, అదేవిధంగా మరి నెమ్మూరు కొమ్ముల మరి సుధాకర్ భూముల్ని ఈ రోజు మొత్తం కూడా స్వాధీనం చేసుకొని ట్రాక్టర్లతో ఏరువాక సాగిస్తున్నాం, దున్ని దీంట్లో విత్తనాలు కూడా చల్లటానికి రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 8 గ్రామాల ప్రజలు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో భూములు మొత్తం దున్ని మరి ఈ రోజు మరి ఏరువాక సాగిస్తూ మరి దీంట్లో విత్తనాలు చల్లుతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించేసి తహసీల్దార్ గారు వెంటనే మరి ఇక్కడికి వచ్చేసి వీళ్ళకి హామీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మొత్తం కూడా సర్వే చేసి త్వరలోనే సర్వే చేసి మరి వీళ్ళకి అందరికీ కూడా హద్దులు కేటాయించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. భూములు రక్షించేంత వరకు ప్రజలపై భూస్వాములతో ತಾರ್ಸಿಲ್ ಬಂದ ಈಗ ಹೇಳ್ರಿ ಎವ್ರಿಗೆ ದಿನ ಆದ ಮನ ತಾರ್ಸಿಲ್ ಚಾಡ್ರ ಶಿಖಾರ ಎಲ್ಲ ಚಾಡ್ರ केरी से बोल रहे थे से ए सेलून झाले